హలో అండి, ఇది పొగాకు తోట. ఇక్కడ ఒక రైతు, మహిళా రైతు, లేడీ ఫార్మర్ గడ్డికి బీగుతుంది పొగాకులో. షర్ట్ వేసుకొని పీగుతారు. ఎందుకమ్మా షర్ట్ ఎందుకమ్మా వేసుకునేది? షర్టు ఒళ్ళు కాలకుండా, ఎండ తగలకుండా, ఈ దోమలు కొట్టకుండా. దోమలు ఉంటాయా వీటికి, పొగాకి? ఏ పని చేసినా ఒళ్ళు కాలకుండా ఉంటుంది, ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. సొక్క బాగుంటుంది మన పందిరిలాగా. అంటే చల్లటి పందిరి ఎలా వేసుకుంటాం మనం. ఇది ఎన్ని నెలలు పెద్దది అవుతుంది? ఎన్ని నెలలు? చిన్న మొక్క, ఇంత చిన్న మొక్క వేస్తారా? అంత చిన్న మొక్కది చిన్న గింజ అప్పుడు ఫస్ట్లో అది బ్రహ్మాండంగా కైలు చేసేది. విత్తనాలు పోస్తాం, విత్తనాలు పోసినాక చిలకలు నాటుతాం. ఆ చిలకలు తిరిగిన తర్వాత వారానికి ఒకసారి సూపర్ పెడతాం. 40 రోజుల కాలం కొట్టుకొస్తుంది, బాగా నాటుకు వస్తుంది. ఇట్లా మొక్క అవుతుంది, ఇంత చిన్న మొక్క అవుతుంది. ఇంత మొక్క అవి 40 రోజులు నాటిన తర్వాత మళ్ళీ 40 రోజులకు ఇది ఇట్లా వస్తాయి. అంత పెద్ద మొక్క అవుతుంది. ఇంత పెద్ద మొక్క వస్తుంది. ఇంకొంచెం అయితే అంత పెద్దది. ఇది పొట్టు కొడతారు. ఇది కొట్టుతారా పొగాకులకి? గడ్డి ఉంటే పురుగు పట్టుద్ది. మా అమ్మాయి చిన్న అమ్మాయిని తీసుకొని, మా ఆయన తీసుకొని ఇద్దరం వచ్చాము. ఇద్దరం వచ్చి గడ్డి తీసుకున్నాం. గడ్డి తీస్తే మనవరాలకి అరిసెలు తెచ్చాము. ఆ తాట మేము కూర్చొని మనవరాలు అరిసెలు ఏరుతున్నాం. ఆ కోడిపిల్ల ఏరుతుంది చిన్నపోయి. కష్టం అనిపిదా ఇట్లాగా ఎండలో వచ్చి రోజు చెయ్యాలంటే? చాలా కష్టమే, కానీ రైతుకి ఎంత కష్టమైనా చెయ్యాలి. రైతుకి చేను బాగుంటుంది. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు పురుగు పట్టింది. ఒకసారి ఇటు చూడు. సెన్సులాకుండాక గడ్డి ఉంటే ఇట్లా పురుగు పడుతుంది. పురుగు చూడు, పురుగు ఉంటుంది. దానికి ముందు కొడతాం. చూసారా ఇక్కడ పురుగు? పురుగే ఉంది. ఇంకెక్కడ ఉంది పురుగు? ఉంటాయి పురుగులు. సెన్సులాగా పడితే పురుగు ఉంటుంది. అందుకనే మీరు పురుగుని చంపేస్తారు. అట్లా చంపేస్తారా? అట్లా కానొచ్చి చంపేస్తాం, లేకపోతే పురుగు ముందు కొడతాం. ట్యాంకీతో కొడితే కాడుతాం. మొన్న 3 సార్లు గుర్తి చేను. మీరు ఎన్ని ఎకరాలు వేసారు పొలం? 20 ఎకరాలు వేస్తాం. ఎన్ని బ్యానీలకి వేస్తున్నారు? 3 బ్యానీలకి వేసాం. ఇప్పుడు 3వ కొట్టు పాకం. 2 కొట్లేమో, ఒక బ్యాన్ ఏమో 2 కొట్లు. ఈ గడ్డి బర్రెలకు కూడా ఉపయోగపడుతుంది, గేదెలకి. పాలిచ్చి గడ్డి బర్రెలకి వేస్తే పాలు ఇస్తూ ఉంటాయి. నేను రోజు పాపం తినుకుంటాయి. అప్పుడు పాలు ఇవ్వగా అయిపోయింది, దోళ్ళ తాగుతాం. వీటికి ఏమేమి వేస్తారు? వీటికి కూడా మందు వేయాలి, ఈ పొగాకు కూడా? సూపర్, డిఏపి అవన్నీ వేసి సేద్యం. ఎద్దులు, అదో ఎద్దులు అక్కడ బాగా సేద్యం చేస్తారు. సేద్యం చేస్తే ఇలా కైలుగా వస్తాయా? సాళ్ళు అంటారు వీటిని. సాళ్ళు తాగుతాయి ఎద్దులు. పేరు బాట సాగారు బాగా ఎద్దులు. ఆ ఎద్దులకు అంత మేత వేసేది, నీళ్ళు తాగుతారు. నైటల్లా పండుకుంటే పగులల్లా తినుతూ ఉంటుంది. తినేది పెద్దోడే వదలుతారు. ప్రశాంతంగా తిని వాళ్ళు వేసి 2 మనుషులు ఎక్కువ. ఇంకెవరెవరు వేస్తారు ఈ పొలం? ఊరందరూ ఇటు పొగాకే వేస్తారా మీరు? ఇక్కడంతా వేస్తారు, ఎక్కడెక్కడో ముఠాలు వచ్చి కొడతా ఉంటారు. ఏమన్నా లాభం ఉంటుందా ఈ పొగాకు వల్ల? 2 సంవత్సరాల నుంచి లాభమే ఉంది, కానీ ఈ సంవత్సరం కష్టం అంతా రంగు తక్కువ. వానబడి వర్షాలు పడి బాగా దిగటం వల్ల రంగు. అంటే వర్షం పడితే రంగు రాదా? వర్షం అయితే బాగానే, ఎక్కువ వర్షాలు అయితే నల్లగా వస్తుంది. నల్లగా వస్తుందా పొగాకు? 2-3 టన్నులు నీళ్ళు కట్టుకుంటే బాగానే. నీళ్ళు మటుకు ఒక టైం లేదు. మేము నీళ్ళు కట్టి కాళ్ళు పోతుంది, కాళ్ళు చేతులు అరిగిపోతుంది. ఏడు మటుకు బాగానే, రంగు రాకపోయి పర్లేదు, కానీ కాళ్ళు చేతులు ఆరోగ్యం చాలా వేస్తాను.
మళ్ళీ కుట్టుకోవాలి. సొందమామ సొందమా 10 మంది కూలోళ్ళు పెట్టేది శుభ్రంగా ఏది తీసేస్తాం. మరి 10 కూలోళ్ళు లేరు, కూలోళ్ళు రాలేదు కదా. రోజు పండగని నేను పండగ తిని ఊరు ఎగ్గొచ్చారు పడిపోయిన వాళ్ళు. ఇవాళ ఖాళీగా ఎందుకులేమని. ఎంత ఉంటుంది ఇక్కడ కూలి? ఇక్కడ వచ్చేసి 600. ఒక రోజుకు 600 కూలి? 600. ఏది గడ్డి పీకినందుకు 600? 600. యాగ్ కొడితే 20 రూపాయలు. మళ్ళీ ఆళ్ళని పోతే 1400. యాగ్ కొట్టి వెళ్ళి 1400 మనిషి. వాళ్ళకి 10 కొట్టు కొడితేనే 4 లక్షలు ఇస్తారు. అవన్నీ చూసుకున్నాక రైతుకి ఏముంటుందో. ఈ సంవత్సరం చాలా కష్టం. వర్షం కూడా పడేలాగా ఉంది క్లైమేట్. ముదురు తోట ఇక్కడ అందరు పొగాకే వేసేటట్టున్నారు, చుట్టుపక్కల అంతా పొగాకే ఉంది. ఏరియా మొత్తం పొగాకు చుట్టూ లెక్క చూసి సంవత్సరం లాగా ఉంటుంది. పచ్చని ముదురు లేత, ముదురు లేత, ఇది లేత అనమాట. ముదురు అంతా కంకికి వచ్చింది చూడు. 12 ఎకరాలు ముదురు వేసింది, 12 ఎకరాలు లేత వేసింది. ఇంకా 4 ఎకరాలు ఉంది నాటేది. ఇంకా ఉందా నాటేది? నాటేది ఉంది. తోటలు ఉంటాయి, ఊర్లు ఉంటాయి. పనే ఉంది మాకు. ఇంకేమేమి పండిస్తారు మీరు? ఏం పండి పోవాలి తప్ప ఏం వేసుకో. ఎందుకని? ఇక్కడ పందులు, అడవి పందులు. అడవి పందులు ఉంటాయి, ఫుల్గా ఉంటాయి అడవి పందులు. అవి అడవిలో అయితే అక్కడ ఆ శాలలో అయితే పొగులు కూడా వెళ్తూ ఉంటాయి. ఇక కొంచెం పెద్ద అయితే పడేసి తింటే ఉంటాయి. పొగాకును కూడా తింటాయా? ఏ పడేసి నవ్వులుతాయి. ఏం నవ్వులుతాయి? పొగాకు నవ్వులుతాయి పందులు? వీటికి ఏమేమి ముందేస్తారు? డిఏపి. డిఏపి ఇంకా కరగ కూడా కరగల. అది కరగల అంటే ఎందుకు కరగలేదు? అది వాటర్ పోయలేదనే? వాటర్ ఉంది కానీ డిఏపి నిదానంగా చెట్టు పెద్ద కొద్ది కరుగుతుంది. ఓన్లీ సూపర్ వచ్చేసి భలే కరుగుతుంది. ఫస్ట్ ఏం వేస్తారు? ఫస్ట్ సూపర్ డిఏపి రెండు కలిపేస్తారు. అంటే మొక్క వేసిన ఎన్ని రోజులకి వేస్తారు? అది 5-6 రోజులకి కొంచెం బతకంగానే మొక్క కొంచెం పచ్చబడంగా అది వేస్తాం. మళ్ళీ ఆమె సేద్యం చేస్తారు ఎరువులు. అది ఆ ఎద్దులతోటి. ఆ ఎద్దులు ఇప్పుడు మేత మేస్తాయి. మళ్ళీ కద్దోడు దానిలాగా సీఎం దున్నతాయి. అవే సాయంత్రం 6 గంటల దాకా దున్నుతా ఉంటాయి. మళ్ళీ ఇప్పితే వాళ్ళు అన్నం తినదాకా అవి మేస్తా ఉంటాయి. అది వచ్చేసి మా బీడు. అది బీడా? ఖాళీ పొలం. ఎందుకు ఖాళీగా ఉంచారు? చెట్లు ఉంటాయి, దాంట్లో ఏమి వేయకుండా పోతే వేస్ట్ అవుద్ది కదా పొలము. ఆ కర్ర అంతా కొట్టేది మళ్ళీ బ్యాన్ పీకేస్తాం. ఆహా, అది అంతా మీదేనా? బ్యాన్ ఉంటుంది. 20 ఎకరాల పొలం వేస్తారు ఈ సంవత్సరం అయితే. ఒక్కదానివే చేస్తావా? నేను అసలు చేయను. రాలేదు, మా కూతురు మనవరాలు చేస్తా. చిన్నగా వచ్చాడు పోరాడతాం. లేకపోతే ఇంట్లోనే ఉంటావా? ఇంట్లో మా కూరలు తీసుకుని మళ్ళీ తిరుగుతూ ఉంటా. ఆకు కొడుతుంటా, బండి ఎక్కి కూర్చుంటా. రాలేదు అట్లా వచ్చాం. బర్రెలకి గడ్డి పీకినట్టు. బర్రెలకి 4 రోజుల నుంచి గడ్డి లేదు. మీరు పని చేస్తానే మాట్లాడుతున్నారు బాగా చక్కగా. చిన్నప్పటి చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి పొగాకు వేస్తున్నారు మీరు? 30 సంవత్సరాలు. నా ఒక 5 నుంచి పొగాకు. అంటే నువ్వు 10 సంవత్సరాల అమ్మాయి నుంచి వేస్తున్నాను. నేను 10 ఏళ్ళ అమ్మాయి నుంచి ఇప్పుడు బాగా చేసేది. ఇంకా ఎవరైనా వేస్తారా పొగాకు? మీరేనా? అందరూ వేస్తారు, ఊరందరూ. చిన్న తమ్ముడు వేస్తారు, తోడుకోళ్ళు వాళ్ళు వేస్తారు, అక్క కొడుకులు అందరూ వేస్తారు. ఇంక ఈ మీ ఊరంతా వ్యవసాయం ఈ పొగాకుతోటే బతుకుతున్నారు. లేబరంతా పొగాకు ఎక్కడి నుంచో వస్తారు అమ్మటాలు. సామాన్ చూపి వెళ్తాయి. ఎంత చక్కగా మేస్తున్నాయో. కొంగలు కూడా ఉన్నాయి అక్కడ. అది పాపం ఆహారం అయ్యేది. పొద్దున దున్నేది పెద్దోడు మేస్తాయి. వాడు సాయంత్రం పూట మోపు మేతకు వచ్చేసి తింటాయి. ఇవి ఇంకా పెద్దవి అవ్వలేదుగా ఈ మొక్కలు?
సగం దూరం ఏమో చిన్న మొక్కలు ఉన్నాయి, సగం దూరం పెద్ద మొక్కలు ఉన్నాయి.